హాయ్ అండి. ఈరోజు అయితే నాటుకోడి పులుసు అయితే ఆంధ్ర స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం రండి. ఈ నాటుకోడిని అయితే ఇప్పుడైతే మనం కోడిని అయితే కర్రల పొయ్యి మీద అయితే కాల్చుకుందాము. మొత్తం 4 వైపులా బాగా కాలాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది కదా, నాటుకోడి కదా. దానికి ఏమైనా చిన్న చిన్న వెంట్రుకలు గట్టు ఉంటే తీసేయండి. ఇప్పుడైతే కోడికైతే మొత్తం పసుపు అయితే రాసుకుందాము. లోపల నీచు వాసన అయితే రాకుండా మొత్తం తల వైపు నుంచి కింద వైపుకి అయితే పసుపు అయితే నీట్గా రాసేసుకుంటే మనం చేసుకున్నప్పుడు కట్ చేసుకున్నప్పుడు అయితే నీచు వాసన ఉండదు. కోడిని అయితే చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన వేసుకుందాం. అరే అలా టమాటాలు వేసి కొద్దిగా పసుపు టమాటాలు అడన్నీ చేస్తున్నాం. చేస్తున్నాను తలింపుకే ధనియాల పొడి కూడా వేసుకుందాం. కలిపేద్దాం బాగా కలుపుకుందాం. అమ్మ 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. మరి అవసరం లేదు. ఇప్పుడు ఉడికినప్పుడు అయితే పోసేద్దాం. నాటుకోడి పులుసుకి సరిపోయినంత కొద్దిగా నువ్వేమో నాటుకోడి పులుసే నేను తింటాను. నాకు నాటుకోడే వండుతూ అనుకుంటున్నాను. నాటుకోడే బాగుంటుంది. సబ్బులని కూడా 10 రూపాయలు చెప్తాను రే. 5 రూపాయలు కొంచెం బెల్ల కొన్నాను. మరి ఇంకేయాలని కొంచెం బెల్ల కొనాను. కొంచెం బెల్ల కొనేసి కూరగాయలు కొనేసి సామాన్లన్నీ అక్కడన్నీ సర్దేసి పెట్టాను. తిన్నలేదు. ఇప్పుడైతే ఈ కోలు వెళ్ళి సంతలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఏం కోలు కొన్నాము. ఇంట్లోనే వారంకో పెట్ట వేసుకుంటారు, వారంకో కొంచెం బెల్ల వేసుకుంటారు. ఇంటికి అక్కడ కోలు ఉండేవి. ఇప్పుడు ఏం కోలు ఉన్నాయి? కోలు మొన్నటి వరకు మా ఇంట్లో 4 కోలు ఉండేవి. మొన్నవేవో జబ్బులు వచ్చి తెచ్చుకున్నాయి. 6 కోలు ఉండేవి. మాకైతే కుక్కలు నాట్లు వేసుకొని వెళ్ళిపోతాను కదా. కోలు ఉడికిపోయి ఉంటుంది. అలా ఉడికింది. బాగుందా? బాగుంది. వేడున్నా బాగుంటుంది. దేవే ఉప్పు కారం అన్నీ ఒకసారి చూడు. సరిపనియలేవో చాలా పోతే వేసుకున్నాము. ఇంకా కొద్దిగా ఉడికిపోతే బాగుందా?